హాయ్ గాయస్, ఈరోజు మనం 5th క్లాస్ తెలుగులో 4th లెసన్ చదువుకుందండి. జయగీతం 4th పాఠం పేరేంటి? జయగీతం. ఈ పాఠాన్ని రాసిన కవి చూడండి, బోయి భీమన్న. ఈ పాఠాన్ని రాసిన కవి ఎవరు? బోయి భీమన్న. ఈయన కాలం చూడండి 1911 నుంచి 2005 వరకు. జయగీతం అనే పాఠాన్ని రాసిన కవి బోయి భీమన్న. జయగీతం అనే పాఠాన్ని రాసిన కవి బోయి భీమన్న. ఈయన కాలం 1911 నుంచి 2005 వరకు. బోయి భీమన్న కవి నాటకకర్త. ఈయనెవరు? నాటకకర్త. బోయి భీమన్న కవి ఎవరు? నాటకకర్త. పాలేరు, కూలిరాజు వంటి నాటికలు, గుడిసెలు కాలిపోతున్నాయి, మధుర గీత వంటి ఖండకావ్యాలు రచించాయి. ఈయన రాసిన నాటికలేంటి? పాలేరు, కూలిరాజు. బోయి భీమన్న గారి రాసిన నాటికలు పాలేరు, కూలిరాజు. బోయి భీమన్న గారు రాసిన ఖండకావ్యాలు గుడిసెలు కాలిపోతున్నాయి, మధుర గీత. ఈ రెండు. ఈయన నాటికలేమో 2 రాశారు, తర్వాత ఖండకావ్యాలేమో 2 రాశారు. నాటికలు ఏంటి? పాలేరు, కూలిరాజు అనే నాటికలు. ఓకేనా? ఖండకావ్యాలు ఏంటి? గుడిసెలు కాలిపోతున్నాయి, మధుర గీత. నోట్ చేసుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. వీరు పద్యం, పాట, వచనం మూడింటిలోనూ సిద్ధహస్తులు. వీరు పద్యాలను రాస్తారు, పాటలను, తర్వాత వచనం కూడా రాస్తారు. ఈ మూడింటిలో కూడా ఈయన సిద్ధహస్తులు. పాలేరు నుంచి పద్మశ్రీ వరకు అన్నది వీరి స్వీయ రచన. ఈయన ఒక స్వీయ రచన ఏంటి? పాలేరు నుంచి పద్మశ్రీ వరకు. రాసుకోండి, వెరీ ఇంపార్టెంట్. పాలేరు నుంచి పద్మశ్రీ వరకు అనే స్వీయ రచన ఎవరిది అని అడగవచ్చు. బోయి భీమన్న అన్నది. వీరు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని కూడా పొందారు. క్రింది వానిలో కేంద్ర సాహిత్య అకాడమీ పొందిన కవి ఎవరు అని అడగవచ్చు. కింద అందరి పేర్లు ఇచ్చి ఈయన పేరు కూడా ఇస్తారు. అప్పుడు మనం ఏం పెట్టాలి? బోయి భీమన్న. మనం గుర్తుపెట్టుకుంటే ఇది పెట్టగలం. ఓకేనా? కేంద్ర సాహిత్య అకాడమీ పొందిన కవి బోయి భీమన్న. ఈ లెసన్లో ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నేను చెప్పినవన్నీ ఒకసారి గబగబా ఇది చదివేస్తాను, చూడండి. జయ జయ అంబేద్కర, జయ దళిత జనస్వర, జయ మానవ మందర, జయ భారత భాస్కర, నవభారత సంవిధాన ధర్మ పథక నిర్మాత, భువి సమస్త పీడిత జన దుఃఖ శాంతి తథాకథ, వేదాలను శోధించి వేదాంతం నదిగమించి మనిషిగా బ్రతుకుటే మహితమన్న మహాశయ, అస్పృశ్యత రూపుమాపి అగ్ర అంతే భేదముడిపి నిష్కుల భారత జాతికి నీడ అయిన బోధిప్రియ, జాతీయ సమైక్యానికి, మతాతీత రాజ్యానికి, ప్రజాస్వామ్య ధర్మానికి ప్రాణమైన సంఘర్షి, జగతికి స్వేచ్ఛ, సమత, సౌభ్రాతత్రములను కూర్పగా జన్మమెల్ల పోరాడిన జనగణ విప్లవ యోధ, అంధకాలమున పుట్టి అవని దీపముకు పెట్టి పంకమును మదించి మహికి పరిమళ మొసిగిన సూరి, రాళ్లకు జీవం పోసి రోళ్లను చీరింపచేసి మట్టి నుండి మానవులను మలిచిన కారణ జన్మ అని ఇచ్చారనమాట. భలే ఉంది చదువుతుంటే. ఇక్కడ చూడండి, ఇక్కడ పదాలకు అర్థాలు ఇంపార్టెంట్ అని నేను ప్రతి లెసన్లో చెప్తున్నాను, రాసుకోండి. భాస్కర అంటే సూర్యుడా, సంవిధానం రాజ్యాంగం. ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది చూడండి. సంవిధానం అంటే రాజ్యాంగం. తథాగత బుద్ధుడా, వేదాంతము ఉపనిషత్తులు, మదించి చిలికి జగతి లోకం, శోధించి పరిశీలించి, మహితము గొప్పతనము, అస్పృశ్యత అంటరానితనము, అంత్య చివర, ఉడిపి దొంగలించి, సౌభ్రాత్రం సోదరాభావం, పంకం బురద మట్టి. పంకం అంటే ఏంటి? బురద మట్టి. ఇట్లాంటివి అడుగుతారండి, కొంచెం డిఫరెంట్గా ఉండేవి. మ్రోళ్ళు ఆకులు రాలిన చెట్లు, సంఘర్షణ
మదనపడు, నిష్కలు, కులము లేని. ఈ అర్థాలన్నీ నోట్ చేసుకోండి మీరు, ఇంపార్టెంట్, ఇవి గుర్తుపెట్టుకొని చదువుకోండి. ఓకేనా. ఇది వచ్చేసి కింద ఒక కన్వర్జేషన్ ఇచ్చేసి కింద క్వశ్చన్స్ అడగడం అనమాట. చెప్పాను కదా, ఒక కన్వర్జేషన్ ఇచ్చి కింద క్వశ్చన్స్ మనం రాయగలుగుతామని చెప్పేసి. సో అందుకని నేను చదవట్లేదు, టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకని. ఓకేనా. ఇది కూడా అదేనండి. ఇక్కడ చూడండి ఏంటో ఇచ్చారు, ప్రశంస అనేది. బాలు వాళ్ళ పక్కింట్లో ఒక ముసలమ్మ ఉంది. ఆమె రోజు జ్వరంతో లేవలేక ములుగుతూ ఉంది. విషయం తెలుసుకున్న బాలు వాళ్ళ నాన్న సహాయంతో ఆమెను ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్ళాడు. మనం కూడా చేయాలండి మంచి మంచి పనులు. స్కూల్లో పిల్లలకి ఇట్లాంటి అవగాహన చేస్తూ ఉండాలి. నరసింహ సంగీత పాఠశాలకు వెళ్ళాడు. నరసింహ సంగీత పాఠశాలకు వెళ్ళాడు. అక్కడ ఒక గదిలో చిన్న పెద్ద వీణలు వరుసగా ఉన్నాయి. ఒక చోట పిల్లలు అందమైన నృత్యం చేస్తున్నారు, మరొక చోట చక్కని పిల్లన గ్రోవులు కనపడ్డాయి. ఇంకొక చోట పిల్లలు శ్రావ్యమైన పాటలు పాడుతున్నారు, మరొక చోట మృదంగం వాయిస్తున్నారు. నరసింహకు మంచి కచేరీకి వెళ్ళిన అనుభూతి కలిగింది. పై పేరాలో గీతలు గీసిన పదాలు నామవాచక గుణాలను తెలియజేసే పదాలు. ఇలా నామవాచక గుణాలను తెలిపే పదాలను విశేషణ పదాలు అంటారు. నామవాచక గుణాలను తెలియజేసే పదాలను ఏమంటారు? విశేషణ పదాలు అంటారు. ఇక్కడ చూడండి, అమల ఉదయం నిద్ర లేచింది, కాలకృత్యాలు తీర్చుకున్నది, రాత్రి మిగిలిపోయిన ఇంటి పని పూర్తి చేసింది, అమ్మను అన్నం పెట్టమని అడిగింది, భోజనం చేసింది, పుస్తకాలు సర్దుకుంది, బడికి వెళ్ళింది. ఈ పై పేరాలో గీతలు గీసిన పదాలు పనులు తెలిపేవి. ఇటువంటి పదాలను ఏమంటారు? క్రియలు అంటారు. ఇట్లా కూడా అడగొచ్చు మనల్ని, ఈ పేరా ఇచ్చి గీత గీసిన పదాలు ఏంటి అని అడుగుతారు. ఇటువంటి పదాలను గీత గీసిన ఇటువంటి పదాలను ఏమంటారు అంటే మనం క్రియలు. లేచింది, నిద్ర లేచింది ఒక పనే కదా క్రియ. తర్వాత కాలకృత్యాలు తెచ్చుకుంది, ఇది కూడా ఒక క్రియే. ఇంటి పని పూర్తి చేసింది, ఇది కూడా ఒక క్రియే. భోజనం చేసింది, ఇది కూడా ఒక క్రియే. పుస్తకాలు సర్దుకుంది, ఇది ఒక క్రియే. బడికి వెళ్ళింది, అది కూడా ఒక క్రియే. ఈ గీత గీసిన పదాలను క్రియలు అంటారు. ఓకేనా. ఇక్కడ అందమైన, సంగీత, శ్రావ్యమైన, అనుభూతి, మంచి, చిన్న, పెద్ద, చక్కని, ఇవన్నీ ఏంటి? నామవాచక గుణాలను తెలిపేవి అన్నమాట. వీటిని ఏమంటారు? విశేషాలు అంటారు. నామవాచక గుణాలను తెలిపే వాటిని ఏమంటారు? విశేషణాలు అంటారు. ఓకేనా. రాము పాట చక్కగా పాడాడు. క్రింది వాక్యాల్లో క్రియాపదాలు ముందు సరైన విశేషణ పదాన్ని చేర్చి రాయండి. చక్కగా పాడాడు, ఇది ఒక క్రియ కదా పాడడం. ఇక్కడ చూడండి పద్యం. ఎరుక గలవారి చరితలు గరుచుచు సజ్జనుల గోష్ఠి గదలక ధర్మం బెరుగుచు నెరిగిన దానిని మరువ కనుష్ఠించునది సమంజస బుద్ధిన్. ఈ పద్యం ఎవరు రాశారు అనేది మనకి ముఖ్యం. నన్నయ్య. దీని ఒక భావం చదువుతా వినండి. జ్ఞానవంతుల చరిత్ర తెలుసుకోవాలి, మంచివారి సాంగత్యంతో ధర్మం గ్రహించాలి, తెలుసుకున్న ధర్మాన్ని మరవకుండా మంచి బుద్ధితో ఆచరించాలి. అవునండి, తెలుసుకున్న ధర్మం అనేది మనం మరవకుండా మంచి బుద్ధితో ఆచరించాలి. మనం మంచి ఏది నేర్చుకున్నా కానీ అది ఆచరణలో పెట్టడం అనేది చాలా ముఖ్యం. అది ఏ వ్యక్తి ద్వారా నేర్చుకున్నామా, లేదా ఏ సంస్థ ద్వారా ఎక్కడ నేర్చుకున్నామా అనేది మనం గుర్తుపెట్టుకుంటాం. అయినా కానీ అది ముఖ్యం కాదు, కానీ ఎక్కడ నేర్చుకున్నాం అనేది, దాన్ని ఆచరించడం అనేది ముఖ్యం. ఆ వ్యక్తుల్ని పెట్టుకోవడం మంచిది, అంతకంటే ఇంపార్టెంట్ ఆచరించడం. మనం ఎక్కడ మంచి నేర్చుకున్నా కానీ దాన్ని ఆచరిస్తే మన జీవితంలో మనం చాలా సక్సెస్ అవుతాము. చిన్న నా సొంత మాట, ఏమనుకోవద్దు చెప్తున్నానని. ఓకేనా. ఇక్కడ చూడండి, ఈ పద్యం ఎరుగ గలవారి చరితలు గరుచుచు సజ్జనుల గోష్ఠి గదలక ధర్మం బెరుగుచు నెరిగిన దానిని మరువక కనుష్ఠించునది సమంజస బుద్ధిన్. ఈ పద్యం నన్నయ్య గారు రాశారని గుర్తుపెట్టుకోండి, రాసుకోండి. ఈ పద్యం రాసుకొని ఎవరు రాశారో రాసుకోండి. ఇక్కడ ఈ పాఠం చివరిలో చిక్కు ప్రశ్న వివేకవంతమైన జవాబు అని ఇచ్చారు. గబా గబా చదివేస్తాను, జస్ట్ వినండి. ఇది ఒక జానపద కథ అన్నమాట.
అనగనగా ఒక రాజు, ఆ రాజుగారు 60 ఏళ్ల ఉత్సవంలో ఒక ప్రకటన చేశారు. రాబోయే పున్నమి రోజు నేను ఒక ప్రశ్న వేస్తాను, దానికి జవాబు చెప్పిన వారికి 1000 బంగారు కాసులు ఇస్తాను. ఇది రాజుగారి ప్రకటన. పున్నమి రోజు రానే వచ్చింది. జనం తండోపతండాలుగా రాజధానికి చేరుకున్నారు. అందరూ రాజుగారు అడిగే ప్రశ్నల కోసం ఎదురు చూస్తున్నారు. రాజుగారు ఇలా చెప్పారు: మహారాణి గారిని గుత్తి వంకాయ కూర తినాలనిపించింది. వెంటనే వంటవాడిని పిలిచింది. కూరలో మసాలా బాగా వేయి గుత్తి వంకాయ కూర గుమగుమలాడుతూ ఉండాలని చెప్పింది. వంటవాడు రంగంలోకి దిగాడు. సన్నెకల్లు మీద మసాలా నూరుతున్నాడు. కూర వండక ముందే వాసన గుబాళించేస్తోంది. వంటవాడి కూతురు ఉయ్యాలలో పడుకొని నిద్రలేచి ఏడుస్తుంది. పొయ్యి దగ్గర ఉన్న నీళ్ల గంగాళం పట్టుకొని వంటవాడి కొడుకు ఆడుకుంటున్నాడు. ఆ నీళ్లు పడి మంటలు ఆరుతున్నాయి. అది చూసిన వంటవాడికి ఎక్కడ లేని కోపం వచ్చింది. దీన్ని వంటవాడి భార్య చూసింది. ఒరే, నీకు పొయ్యి దగ్గర ఏం పనిరా? పొయ్యిలో పడ్డావంటే నీకు చావు మూడుతుంది అని వాడిని పట్టుకొని దూరంగా లాగింది. ఎలాగైతేనే గుత్తి వంకాయ కూర తయారైంది. దాన్ని తిని ఆ రుచికి మహారాణి మహదానంద పడిపోయింది. సంతోషం పట్టలేక ఆమె వంటవాణి పిలిచింది. కొన్ని బంగారు కాసులు బహుమానంగా ఇచ్చింది అని కథ చెప్పడం ముగించారు. కథ బాగా విన్నారుగా. రాణిగారు వంటవాడికి ఎన్ని బంగారు కాసులు ఇచ్చింది? ఇది ప్రశ్న. సమాధానం కథలోనే ఉంది. ఎవరు జవాబు చెప్తారో చెప్పండి అన్నాడు రాజు. పండితులందరూ తలలు కొక్కున్నారు. జవాబును మాత్రం ఒక్కరైనా ఊహించలేకపోతున్నారు. 5వ తరగతి చదివే వెన్నెల కూడా ఆ కథను బాగా విన్నది. రాజుగారు, నేను జవాబు చెప్తాను అంటూ పెద్దగా అరిచి చేతులు ఊపింది. జవాబు చెప్పమన్నాడు మహారాజు. మహారాజా, రాణిగారు ఇచ్చిన కాసులు 1116 అంది వెన్నెల. శభాష్, చిన్నదానివైనా సరిగ్గా చెప్పావు అని దగ్గరకు తీసుకున్నాడు మహారాజు. సింహాసనం మీద కూర్చోబెట్టుకున్నాడు. పాప, జవాబు ఎలా చెప్పగలిగావమ్మా అని వెన్నెలను అడిగాడు రాజుగారు. జవాబు మీ కథలోనే ఉంది మహారాజా. మసాలా వేయాలో వెయ్యి ఏంటి మసాలా వెయ్యిలో వెయ్యి మసాలా వెయ్యి అనే దాంట్లో వెయ్యి ఉంది. నూరుతున్నాడులో 100 ఉంది. ఏడుస్తోందిలో 7 ఉంది. ఆరుతున్నాయిలో 6 ఉంది. మూడింతలలో 3 ఉంది. మొత్తం కలిపితే 1116 అని జవాబు చెప్పింది వెన్నెల. జనం చప్పట్లతో వెన్నెలను అభినందించారు. రాజుగారు ప్రకటించిన బహుమతి వెన్నెలకే దక్కింది. ఇది ఒక జానపద కథ. ఓకేనా? ఈ లెసన్ కూడా కంప్లీట్ అయిపోయింది గాయస్. నెక్స్ట్ వచ్చేసి తోలుబొమ్మలాట ఒక జానపద కళ అనే లెసన్ ఉంది. అది కూడా కంప్లీట్ చేద్దండి. అందులో ఉన్న గ్రామర్ కూడా నేర్చేసుకుందండి. మీరు ఈ లెసన్స్లో నేర్చుకోవాల్సిన అర్థాలు, ఇచ్చిన గ్రామరు, ఈ కవులు వాళ్ళ రచనలు ఏంటి అనేది నేర్చుకోవాలి. ఓకేనా? ఇంతటి లెసన్ కంప్లీట్ అయిపోయింది గాయస్. థ్యాంక్ యూ.